హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి మేము హైదరాబాద్లో లాస్ట్ వ్లాగ్ అన్నట్టుగా దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి మొత్తం అంటే హైదరాబాద్లో ఏం చేసినాము, ఇంకా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళినాము, ఇంకా ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళినాము, ఇంకా పిల్లలకు ఆడిపించడానికి ఒకటి ప్లే ఏరియాకి అయితే వెళ్ళినాం అన్నట్టు. అదంతా కూడా ఒకటే బ్లాగ్లను అయితే పెట్టేసిన, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి. ఇంకా వీడియోస్ చాలా లెంత్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా ఇన్ని రోజుల నుంచి ఇవే వీడియోస్ పెడతా ఉంటాయి అని చెప్పేసి ఇక ఒకటే బ్లాగ్లను అయితే మొత్తం అయితే పెట్టేసిన అన్నట్టు. వీడియోని అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్. మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళింది అవన్నీ కూడా మంచిగా ఉంటాయి. మొత్తం చూసి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడనైతే మేము ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము రెడీ అయ్యి. యాక్చువల్గానైతే మా వదిన కూడా రావాల్సింది, కాకపోతే ఆమెకి మండే టు ఫ్రైడే వర్క్ కదా, ఇక మేము ఫ్రైడే రోజే బయటికి వెళ్ళినాం అన్నట్టు. దానివల్ల రెడీ అయిపోయింది ఆల్రెడీ, అంటే వెళ్దాం కలిసి వెళ్దాం అని చెప్పేసి. ఆమెది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అన్నట్టు. అయితే ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయింది అనుకొని రెడీ కూడా అయిపోయినాము. అయిపోతే సడన్గా ఒక వర్క్ ఇచ్చినారట. ఇంకా వర్క్ ఉంది, ఇంకా వర్క్ టెన్షన్తో కూడా అక్కడ చేయమే చూడలేదు, ఎంజాయ్ చేయలేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ మినిట్లోనైతే ఇంట్లో ఉండిపోయింది అన్నట్టు. వర్క్ ఉందని చెప్పేసి ఇక్కడ నేను, మా అన్నయ్య, మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ పాప హియా, ఇంకా మా హస్బెండ్ అయాను కూర్చుని మేమైతే ఇంకా వచ్చేసినాం అన్నట్టు బయటికి అయితే. ఇక్కడ మనది కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, దుర్గం చెరువు, దాని దగ్గర నుంచి పోతున్నాం. అసలు ఎట్లుంది చూడండి ఫ్రెండ్స్, అసలు సిటీ అయితే హైదరాబాద్ది ఫుల్, అసలు రెండు కళ్ళు కూడా సరిపోలేదు చూడడానికి అయితే. ఇంకా ఫోన్లోనైతే ఇట్లా కనిపిస్తుంది, కానీ రియల్లోనైతే ఇంకా సూపర్ అంటే సూపర్గా కనిపించింది. అసలు ఇట్లా చూస్తూనే ఉండాలి అన్నట్టుగా అనిపించింది. మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కదా, అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాకపోతే సూపర్ అంటే సూపర్ డెవలప్ అయిపోయింది అన్నట్టు. అది నీలోఫర్ కేఫ్ దగ్గర నుంచి కూడా వెళ్ళిండే మేము. మై హోమ్ బుజాసు, అపార్ట్మెంట్స్, ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఫుల్ డెవలప్మెంట్ అంటే ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది హైదరాబాద్ అయితే. కాకపోతే జనాలే అంత నీట్గా ఉంచుకోరు. కొంచెం మన ఇండియా వాళ్ళకి నీట్నెస్ అనేది తక్కువ కదా, రోడ్ పైన చెత్తేసేయడము అట్లా ఇట్లా చేస్తూ ఉండి ఇంత బ్యూటిఫుల్గా ఉన్న సిటీని కూడా అంత ఖరాబ్ చేస్తూ ఉంటారు. కొంచెం మన దాంట్లో మనమే మార్పు అనేది తెచ్చుకోవాలి. ఎవరో వచ్చి చెప్తే కాదు, మనమే ఫస్ట్ నుంచి నీట్ అంటే చెత్త డస్ట్బిన్లలో వేయడము, రోడ్డు మీద ఎందుకు పడేయడము అనే కాన్సెప్ట్ మన దగ్గర ఉంటే, మన ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే అది ఆటోమేటిక్గా నీట్గా అనేది ఉండిపోతుంది. ఎవరో వచ్చి చెప్తే కానీ చేయకుండా చేయాలి, ఎవరైనా చెప్తేనే చేయాలి అన్నట్టు ఉండద్దు అన్నట్టు. అందుకనే మన కంట్రీ ఇంకా డెవలపింగ్లోనే ఉన్నది, డెవలప్డ్ కాలేదన్నట్టు. ఇక్కడనైతే చాలా హైదరాబాద్ అయితే ఫుల్ డెవలప్ అంటే చాలా మంచిగా సాఫ్ట్వేర్ కంపెనీస్, అపార్ట్మెంట్స్ అవి చూస్తుంటే మస్తు అనిపించింది. ఒక నిమిషం హైదరాబాద్లోనే ఉండిపోతే బాగుండని అనిపించింది. కానీ ఆ వరదలకి వర్షం పడితే ఫ్లడ్స్ వస్తాయి, అంటే ఇంట్లో వాటర్ వచ్చి అవన్నీ చూసిన తర్వాత వద్దులే అన్నట్టు అనిపించింది అన్నట్టు. ఎందుకంటే పొల్యూషన్ ఉంటుంది, మళ్ళీ ట్రాఫిక్, ఇంకా ప్రతిదీ రిస్కే కదా. ఇక్కడనైతే ఐక్య దగ్గర నుంచి అన్నీ ఇట్లా చూసుకుంటా మళ్ళీ ఇన్ఆర్బిట్ మాల్కి పోయి మాల్ నుంచి రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఉండే అన్నట్టు. ఫస్ట్ అయితే అన్నీ చూసేస్తాము, తర్వాత డైరెక్ట్ మాల్కి అయితే వెళ్ళిపోదాం అన్నట్టు ఉండే. అసలు చాలా అంటే చాలా బాగుంది. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళినాము, ఒక 3-4 ఇయర్స్ అయింది మేమైతే మళ్ళీ వెళ్ళినా కూడా మన పని ఏందో మనం చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం కదా, ఇవన్నీ చూడడానికి అయితే పోము కదా అన్నట్టుగా. ఇక బయటికి వెళ్దామని తీసుకెళ్ళామని చెప్తే యాక్చువల్గా అయితే ఏఎంబీకి వెళ్దామని అనుకున్నాం. ఏఎంబీ ఇక్కడ నుంచి మా అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి చాలా డిస్టెన్స్ చూపించింది, అది పటాన్ చెరువు సైడ్ కదా. అందుకని చెప్పి ఇంకా అటైతే వెళ్ళలేదు, ఏఎంబీకి వెళ్ళలేదు. మేము మళ్ళీ ఏఎంబీ చూసినుండే లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడే ఏఎంబీ మాల్ అయితే చూసినాము. అందుకని చెప్పి ఏఎంబీ వదిలే మళ్ళీ ఇది మనం ఇన్ఆర్బిట్ మాల్ అయితే చూడలేదు, చూసినట్టుంటుంది. మళ్ళీ నాకు కూడా ఎప్పటి నుంచో పోవాలని ఉండే ఇన్ఆర్బిట్ మాల్కి, అందుకని చెప్పి ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. ఇక్కడనైతే అసలు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బిల్డింగ్స్ అవన్నీ చూసి అయితే నా రెండు కళ్ళు సరిపోలే. ఇంకెవరైనా రాని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటారు కదా, చూసిన వాళ్ళు అయితే కొంచెం లైట్ తీసుకోండి. ఏంది ఇంతగానో ఫీల్ అయిపోతున్నావు, ఎగ్జైట్ అయిపోతున్నావు అని అనుకోకండి. ఎందుకంటే మనం చిన్న సిటీలో ఉంటాం కదా ఫ్రెండ్స్. ఈ హైదరాబాద్కి నేను మళ్ళీ 3-4 ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నదాన్ని నేను.
నేను కాలేజ్ చేసేటప్పుడు అట్లా హైదరాబాద్లో ఉండే వచ్చిన నేను. ఇంకా ఎంత డెవలప్ అయ్యేసరికి మన తెలంగాణలో మన హైదరాబాద్ ఇంత డెవలప్ అవుతుందని అంటే ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఆబ్వియస్గా. మంచిగా అంటే ఇంత డెవలప్ అయింది, మన సిటీ కూడా మంచిగా ఉంది అంటే వేరే వేరే బెంగళూరుకు అట్లా ఇటు పోయి చూసుడే కాదు, అంటే మనది కూడా మంచిగా ఉంది అని చెప్పుకోవాలి కదా. అందుకని చెప్పేసి నేను చెప్తున్నా అన్నట్టు. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నా అని అనుకునే వాళ్ళైతే కొంచెం స్కిప్ చేసేయండి, ఏమనుకోకండి. ఇక్కడనైతే మాళ్ళకైతే ఎంటర్ అయిపోయినాము. అంటే లోపల పార్కింగ్కే ఒక 2-3 ఫ్లోర్లు ఉన్నాయి అన్నట్టు. అది నంబర్ మళ్ళీ పిల్లర్ నెంబర్ కూడా తీసుకొని ఫోటో మళ్ళీ మర్చిపోతాం కదా కార్ పార్కింగ్ అని చెప్పేసి. ఇక్కడైతే ఎంటర్ అయిపోయినాం. చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఇక డైరెక్ట్ పిల్లలకి ఆడిపోయడానికి తీసుకెళ్దాం, ఆడుకున్న తర్వాత ఏమన్నా చూద్దాము అన్నట్టుగా ఫస్ట్ డైరెక్ట్ పైకి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. చాలా బాగుంది. ఫుల్ మంది ఉన్నాయి. అసలు బయట నుంచి చూస్తే ఇంత పెద్దగా ఉన్నట్టుగా అసలు అనిపించదు. ఇనార్బిట్ మాల్ కొంచెం చిన్నగా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడేమో చూడండి అసలు ఎంత బాగుందో. అయ్యానైతే ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నట్టు. ఇవి ఎక్కడం అయితే ముందే నేర్చుకున్నాడు. మేము ముందు మా ఫ్రెండ్తో మాల్కి వెళ్ళినాం చూడు, ప్రసాద్ ఐఎంఎస్కి వెళ్ళినాం కదా, అక్కడ కూడా ఎక్సలేటర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అక్కడే ఎక్కడం నేర్చుకున్నాడు. ఇక ఇక్కడ డైరెక్ట్ ఒక్కడే ఎక్కడానికి కూడా రెడీ అయిపోతున్నట్టు. ఇంకా నాకే భయం అవుతుంది. ఆ కాలు స్టెప్స్ అటు ఇటు పెట్టేస్తాం కదా కాలు అని చెప్పేసి నాకే భయం అవుతుంది. ఒక 2 నిమిషాలు ఆగి నేను ఎక్కుతున్నా. అసలు ఫుల్ రష్ ఉంది, వీకెండ్ కదా, ఇంకా ఫ్రైడే నైట్ కాబట్టి అందరూ చాలామందే ఉన్నారు. ఫుల్ రష్ ఉండే. ఇక చాలా మంచిగా ఉండే. కుర్చీలో అయితే కార్లోనే పడుకున్న తర్వాత ఇక అక్కడ వచ్చినాక లేచింది అన్నట్టు. ఇక మేము లేపి కొంచెం లైటింగ్స్ అవి ఇవన్నీ చూస్తుంది కదా అని చెప్పేసి లేపినండి మేము కూడా. ఇక పైన కిడ్స్కి డైరెక్ట్ అక్కడనే వెళ్తున్నాము. వెళ్తే ఇక అన్ని పెద్దవాళ్ళు ఆడేటివి ఉంటాయి. ఓన్లీ అవి స్లైడ్స్ ఇంకా బాల్స్ ఉంటాయి కదా, వాటిలోనే ఆడతాడు కదా అయాన్ ఎక్కువ. ఇంకా వేరే గేమ్స్ అంటే అవి రిమోట్ గేమ్స్ అవన్నీ రావు కదా ఎక్కువ అయాన్కి. ఇంక ఇప్పుడే కదా చిన్నోడు. మళ్ళీ ఫస్ట్ టైం చూడంగానే ఏం వాళ్ళకి ఆడాలని తెలియదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటేనేమో మనం ఊకే ఫ్రీక్వెంట్గా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి అవి ఆడడం వస్తుంది. ఇంకా ఇక్కడ కూడా ఇలాంటివి లేవు కదా. ఇంకా సిద్దిపేటలో ఉన్నప్పుడు అయితే మన కొమ్మటి చెరువు దగ్గర ఉంటుంది ప్లేస్ అండ్ కిడ్స్ది కొంచెం సపరేట్గా ఇట్లా రిమోట్ గేమ్స్ ఆడేటివి ఉంటాయి అన్నట్టు అన్ని. ఇక అది కూడా అక్కడ ఉన్నప్పుడు ఒక 2 times వెళ్ళినాం అంతే. ఇంకా ఇక్కడనైతే అసలు వెళ్ళుడే లేక ఇంకా ఎక్కువ ప్లే జోన్ ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే అవి మేడ్ ఫర్ కిడ్స్ అని పడుతుంది వీడియోలో. ఇక అట్లా పడితేనేమో మనకు వ్యూసే రావు, ప్లస్ అదేదో ఇంకా వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఇంకా నేను ఎక్కువ క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు. చాలా సేపే ఉన్నాము. కాకపోతే దాంట్లో కార్డు తీసుకోవాలట, 1500 పెట్టి కార్డు తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎన్ని పాయింట్స్ యూజ్ చేస్తే దాంట్లో కొన్ని పాయింట్స్ అనేటివి వస్తాయి. ఆ పాయింట్స్ ఎన్ని గేమ్స్ ఆడితే ఒక గేమ్కి ఇన్ని పాయింట్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇక అట్లా అని చెప్పి ఇంకా మేము కార్డ్ అయితే తీసుకోలేదు, ఇక్కడ ఉన్నాం కదా ఇట్లా అని చెప్పేసి కార్డ్ అయితే తీసుకోలేదు. ఇంకా అది ప్లే జోన్ ఒక టికెట్ తీసుకుందామని అనుకుంటే ఆల్రెడీ టైం అయిపోయింది సార్ అని అన్నారు. ఇక సరే అని చెప్పి లైట్ తీసుకొని ఇంకా మేము అక్కడ మెక్డీలోనేమో బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా హియకేమో ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీము అవన్నీ తినేసిన తర్వాత ఇంకనేమో మా ఆయననేమో ఇంటిది మన షూస్ తీసుకుంటానన్నారు డెకత్లాన్లో. ఇక దాంట్లోనే డెకత్లాన్ ఉంది, మన ఇనార్బిట్ మాల్లోనే డెకత్లాన్ ఉంటే డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోయినాం. ఇక షూస్ తీసుకుంటామని అంటే ఇంకా ఆన్లైన్ ఎప్పుడైనా సరే ఆన్లైన్ పెట్టుకునేటోడు డెకత్లాన్ మన స్టోర్ ఉంటుంది కదా దాంట్లోనే పెట్టుకునేటోడు. ఇంక ఎట్లా వచ్చినాం కదా ఎంత దూరం అని చెప్పేసి అది వాకింగ్ కమ్ రన్నింగ్ షూస్ ఉంటాయి కదా, ఇంకా అవైనైతే తీసుకుంటే ఇంకా ఇక్కడ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసారు అన్నట్టు. లోపలన్నీ స్పోర్ట్స్కి సంబంధించి ఉంటాయి కదా డెకత్లాన్లో. ఇక మా హస్బెండ్ని అక్కడ షూస్ దగ్గర ఇచ్చిపెట్టేసి మేమేమో ఇక్కడ వచ్చేసినాం అన్నట్టు. తర్వాతనేమో ఇక ఇక్కడ పిల్లలు ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు. సైకిల్ కావాలంటే అయాన్ సైకిల్ తొక్కురా అంటే తొక్కుతలే అన్నట్టు, తొక్కస్తలే పాపం మర్చిపోయింది, చాలా రోజులు అయిపోయింది కదా తొక్కక అని చెప్పేసి ఇక అక్కడ అయిపోయి ఇంటికైతే వచ్చేసినాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ ఇక చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సాటర్డే కదా ఇంకా ఆ రోజు ఫాస్టింగ్, మళ్ళీ నాన్ వెజ్ మేము తినాం కాబట్టి చాలా రోజుల నుంచి అనుకుంటుండే నేను డిగ్రీలు ఉన్నప్పుడు ఏంటిది మళ్ళీ చిలుకూరు బాలాజీ టెంపుల్కి మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినుండే ఫ్రెండ్స్. ఇక మళ్ళీ వద్దామని అప్పుడు మొక్కున్నా, అంటే నాకు మంచి మార్క్స్ వస్తాయి అట్లా డిగ్రీలో మంచి మార్క్స్ వచ్చి ఇట్లా అయిపోతే నేను మళ్ళీ వస్తా అని చెప్పి మొక్కునుండే. అదే డిగ్రీ అయిపోయి ఇప్పుడు 6-7 years అయిపోతుంది, ఇంక పోనే లేదు. ఇక పోదాం అని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటుండే. ఇంకా ఇక్కడ నుంచి దగ్గరనే, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి నుంచి దగ్గరనే, అందుకని చెప్పి వెళ్తున్నాం. ఇక్కడనైతే ఇంకా వదినైతే వస్తుంది, అన్నయ్యనైతే రావట్లేదు, అన్నయ్యకైతే ఆఫీస్
అవుతుంది. ఇక అందుకని చెప్పి నేను మా హస్బెండ్ వదిన మేమైతే కలిసి వెళ్తున్నాం ఇంకా టెంపుల్కి. ఇంకా సాటర్డే కదా ఆమెకి ఇంకా ఈరోజు అయితే ఉండదు అన్నట్టు, హాలిడే సాటర్డే సండే వీకెండ్స్ కదా వాళ్ళకి ఆఫీస్ ఉండదు కాబట్టి ఇక ఫ్రీ ఉంటుందా ఇక ఈరోజు ఎటంటే అటు తిరుగుదాం ఇక మీ ఇష్టం అని చెప్పేసి అన్నది అన్నట్టు. టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. మీకైతే నైట్ చూపించిన కదా లైటింగ్స్ ఉన్నాయి అన్నీ. ఇక ఇప్పుడేమో లైట్లు లేకుండా ఇవి చూడండి. ఇంకా పిల్లలు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు కానీ ఇంకా ఏడుస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడనైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి 1 అవర్ పట్టింది ఫ్రెండ్స్ మాకైతే, 1 అవర్ పట్టింది పోవడానికైతే. కానీ ఎండనైతే ఎంత కొడుతుంది ఫ్రెండ్స్, అసలు మా కాళ్ళు అయితే ఆమ్లెట్లు అయిపోయినాయి లిటర్గా చెప్పాలంటే. పోయేటప్పుడు కొంచెం అంత ఏం అనిపించలేదు, ఇక వచ్చేటప్పుడు అయితే కింద కాలు పెడదామంటే కూడా ఇట్లా బగ్గు అంటుంది. తొందరగా పోదాం అనుకున్నాం మేము, మార్నింగే 7:30 8కి అట్లా వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే మేము నైట్ ఇనార్బిట్ మాల్కి వెళ్ళినాం కదా, పోయి వచ్చేసరికి ఫుల్ లేట్ అయిపోయింది అన్నట్టు. అంటే ఒక 12 అట్లా అయింది మేము వచ్చి తిని పడుకునేసరికి, 12:30 అట్లా అయింది కూడా. ఇక మార్నింగ్ లేవాలంటే అవుతుందా, లేచుడే 7:30 8కి లేచినాము. మళ్ళీ స్నానాలు చేసి రెడీ అయ్యి పిల్లలకి తినిపించి ఇక వచ్చేసరికి బయలుదేరేసరికి 10 అయిపోయింది అనుకుంటా, 10:30 అయింది. ఇంక ఈడ వచ్చేసరికి 12 అయింది. ఇంకా మిట్ట మధ్యాహ్నం కదా, ఇంక ఎండ కూడా కొడుతూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ దర్శనంకి వెళ్ళిపోదామని చెప్పేసి తనైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా టెంట్లు అయితే పెట్టినారు కొంచెము పోవడానికి అందరికీ అని చెప్పేసి. మళ్ళీ సాటర్డే అయ్యేసరికి ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఇక చిలుకూరు బాలాజీ టైంలో నార్మల్గానే రష్ ఉంటుంది, ఇంకా సాటర్డేనైతే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. ఇక కొబ్బరికాయలు గిన్నె తీసుకుపోతున్నాము. ఇక్కడనైతే మన సబ్స్క్రైబర్ ఒకరు కలిసినారన్నట్టు, మన కుచ్చులు వీడియోస్ అన్నీ చూస్తుందట. వైజాగ్ నుండి వాళ్ళు కూడా టూర్కి ఏమో వచ్చిరట, అందుకని చెప్పి ఇంకా టెంపుల్కు అంటే వాళ్ళు కూడా టెంపుల్ విజిట్ చేసిరట. అంటే చుట్టాల ఇంటికి వచ్చి ఇట్లా టెంపుల్కి అయితే వచ్చిరట, సేమ్ మేము అలాగనే అన్నట్టు. కుచ్చులే అప్పుడు అంటే లోపల దర్శనంకి పోయేటప్పుడు బాయ్స్ ఒక సైడ్ గర్ల్స్ ఒక సైడ్ అయిపోతారు అన్నట్టు. అట్లా అయ్యా నా దగ్గర ఉన్నాడు, కూర్చునేమో మా హస్బెండ్ దగ్గర ఉన్నది. ఎందుకంటే పాపను ఎత్తుకోవాలి కదా మొత్తము, అయ్యానంటే కొంచెం మనం నడుస్తాడు కదా, ఎత్తుకున్నాడంటే అంతసేపు నేను ఎత్తుకోలేను కదా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చిన ఉండే అన్నట్టు. దానివల్ల మా హస్బెండ్కి కొంచెం లేట్ దర్శనం అయింది, మాది ఫాస్ట్గా అయిపోయింది. ఇక మేమే బయట కూర్చొని ఉంటే కూర్చులు రాలేదా అది ఇది అని అంటే వచ్చింది. కానీ ఇంకా ఇట్లా మా హస్బెండ్ దగ్గర ఉంది అని చెప్తే ఒక 5 minutes ఇట్లా వెయిట్ చేసి ఉండే. కాకపోతే ఇంక అప్పటికే ఇంకా వెళ్తాం ఇక దర్శనం ఇట్లా అయిపోయింది కదా అని అంటే ఇంకా సరే అని చెప్పిన. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 2-3 minutesగా మా హస్బెండ్ వచ్చిండే అన్నట్టు కూర్చుని తీసుకొని. కాకపోతే ఇక వెళ్ళిపోయినారు. ఇంకా అక్కడ మేము రోలు కావాల్సినవి బ్యాంగిల్స్ గినేమో ఇంకా పిల్లలకి బొమ్మలు అట్లా తీసుకొని రిటర్న్ అయిపోయినాము, ఇంటికి వచ్చేసినాము. ఫుల్ ఎండ కొడుతుండే 3 అట్లా అయింది. ఇంకా లంచ్ చేసుకొని తినేసి కొంచెం సేపు అయితే పడుకున్నాము, రెస్ట్ తీసుకున్నాం అన్నట్టు. ఇంకా ఇదేమో నైట్ ఇక మా అన్నయ్య వాళ్ళు అంటే దీంట్లో కార్డ్ అయితే తీసుకున్నారట, హియర్ కార్డ్ అయితే ఆడిపోయడానికి. ఈ రటాటా అని చెప్పేసి ఉంది, ఎగ్జాక్ట్గా ప్లేస్ దాని గురించి అయితే నాకు తెలియదు. అక్కడ రటాటా అని ఉంది కదా, అదే గుర్తుంది అన్నట్టు నాకు. ఇక దీంట్లోనైతే కార్డు ఉంది, ఇంకా అయ్యాన్ని ఆడుకుంటాడు కదా, ఇంకా ఇక కూడా ఆడుకుంటుంది, వాళ్ళకి కూడా ఆడిపించినట్టు ఉంటుంది. వెళ్దామని చెప్తే ఇంకా సరే అని వచ్చినాము బయటకైతే. ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ప్లే జోన్లో ఫుల్ ఎంజాయ్ చేసినారు ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళది ఒకటి ఓన్లీ ఆడుకునేది వీడియో పెట్టినా కదా, కాకపోతే అది మేడ్ ఫర్ కిడ్స్ అని పడింది. ఎవరైనా చూడకపోతే చూడండి, అది సజెస్ట్ చేయదు వీడియోస్లలో, అంటే ఒకదాని కింద ఒకటి ఇట్లా సజెషన్లు ఉంటుంది కదా, అట్లా సజెస్ట్ చేయదు. వీడియో మేడ్ ఫర్ కిడ్స్ పడినాయి. కాకపోతే ఇద్దరు పిల్లలు కూడా కూర్చొని అయితే అసలు ఆడదనుకున్నాం. ఇక్కడైతే కామెడీ జరిగిన ఉండే ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ హియది పాయింట్స్ ఉంటాయి కదా, ఒక మనిషికి ఇంత పాయింట్స్ అని ఉంటుంది. అయితే హియ వాళ్ళు అంటే అన్నయ్య వాళ్ళు ఒకసారి ఆల్రెడీ ఒకసారి వచ్చిరట, ఒక్కసారి పాయింట్లు అయిపోతాయి కదా, అట్లా ఇప్పుడు అయ్యందిను హియది ఇద్దరు పాయింట్స్ తీసుకోవాలి కదా. మళ్ళీ అంటే ఒక్కరు పాయింట్ తీసుకొని ముగ్గురు ఆడిరు, ఒక్కరు పాయింట్స్ తీసుకొని ముగ్గురు ఆడిరు అన్నట్టు. కూర్చులేమో నార్మల్గానే ఉంటుంది, కొంచెం సేపు అట్లా ఆడిపిస్తామని చెప్పినాము. కాకపోతే అదే ఎక్కువ ఆడింది, వీళ్ళిద్దరికంటే ఆమెనే ఎక్కువ ఆడింది. వచ్చేదాకా కూడా అంటే బయటకు వచ్చేటప్పుడు కూడా వస్తలే అన్నట్టు, మొత్తం అందులోనే కూర్చొని ఆడింది. ఆ క్లిప్స్ అయితే సపరేట్గా ఒక వీడియోని అయితే పెట్టినా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అంతే. ఇంక ఇక్కడైతే రిటర్న్ ఇంటికైతే వచ్చేసినాము. ఇంకో అట్లా తిరిగేసి అట్లా ఇంటికి వచ్చేసి ఇక పడుకున్నాం అన్నట్టు. నైట్ అయితే ఇంకా మార్నింగే ఇంకా వంటనైతే చేస్తుండే, చికెన్ కర్రీను బగర్ రైస్ అట్లా చేసిండే, తిన్నాము. అది అసలు వీడియోస్ మేము రెడీ అవుతుండే, స్నానాలకి ఇట్లా చేస్తుండే, అనుకునే వీడియో తీయడానికి అసలు వీలు కాలేదు. ఇక్కడనైతే మా అక్క వాళ్ళ ఇంటికాడనే ఇంకా లగేజ్ ఉంది మాదైతే, అక్కడ నుంచి తీసుకొని వాళ్ళది అక్కడ నుంచి సికింద్రాబాద్ మన జేబీఎస్ ఉంది కదా అది దగ్గరే,
ఇంకా అక్కడ లగేజ్ తీసుకొని మేము జేబీఎస్కి వచ్చి మళ్ళీ బస్ ఎక్కి పోవాలి. అయ్యాను కూడా ఎప్పటి నుంచో వచ్చినప్పటి నుంచి మెట్రో అంటున్నానట్టు. ఇక అందుకని చెప్పి మెట్రో కూడా వానికి ఎక్కించినట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పి యాక్చువల్గా అయితే ర్యాపిడో బుక్ చేద్దామని అనుకున్నాం. కాకపోతే వాడు మెట్రో అని అడుగుతుండు కదా, ఇంకా మెట్రో కూడా చూపించినట్టు ఉంటుందని మెట్రో ఎక్కించి ఇంకా అక్కడ వాళ్ళ దగ్గర నుంచి లగేజ్ తీసుకొని ఏసీ బస్ అయితే తీసుకున్నాం అన్నట్టు టికెట్లు. ఇక ఇంటికైతే వచ్చినాం. ఎండ బాగా కొడుతున్నాయి కదా, పిల్లలు మళ్ళీ అలసిపోతారని బస్సులోనైతే ఫుల్ పడుకున్నాం అందరం. ఫైనల్గా ఇంటికి వచ్చి ఇంక ఇంట్లో పని అంతా చేసుకునేసరికి బాగా టైం అయింది. బాగా